హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందామండి. కొత్త రెసిపీ ఆహ్, మునక్కాడలతోటి పాయసం చేసుకుందామండి. ములక్కాడల పాయసం అనమాట. ఎప్పుడైనా విన్నారా మీరు? ఒకవేళ మీరు విన్నా, మీరు చేసుకున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా అమ్మ అయితే ఇది ఎప్పుడు చేస్తూ ఉంటారు. చాలా చాలా ఇష్టం అనమాట. మా అందరికీ కూడా చాలా ఇష్టము. ములక్కాడల పాయసం కోసమని ఒక గ్లాసుడు బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఆ బియ్యాన్ని ఒక 3 గంటలో, 4 గంటలు నానబెట్టేసుకోవాలి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే తొందరగా నానుతుందని చెప్పి అది తీసుకున్నాను. ఒక పెద్ద కొబ్బరికాయలో అర కొబ్బరి చిప్ప ఖచ్చితంగా తీసుకోవాలండి. ముక్కలుగా తీసుకున్నా సరే, తురిమి తీసుకున్నా సరే కొబ్బరి పెట్టుకోవాలి. నేను ఫ్రీజర్‌లో పెట్టుకున్న కొబ్బరికాయ ఉంది కదా! ఆ కొబ్బరికాయని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ములక్కాడలు పాయసం అనుకున్నాం కదా! ములక్కాడలు కట్ చేసుకున్న ములక్కాడలని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. అవి స్టవ్ మీద పెట్టాను. అలా ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు బియ్యాన్ని కడిగేసేసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఒక 5 ఇలాచీలు వేసుకున్నాను. అలాగే మన కొబ్బరి నేను తురుముకొని పెట్టుకున్నాను కాబట్టి, ఆ తురిమిన కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకున్నాను. అదే నేను కొబ్బరి స్టోర్ చేసుకుంటానని చెప్పాను కదా! కార్తీక మాసంలో వచ్చిన కొబ్బరి చిప్పలన్నీ స్టోర్ చేసిన కొబ్బరి అనమాట. ఐసు గడ్డలాగా ఉండింది. అదే వేసేసుకున్నాను. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పల్చగా మనం దోసల పిండి మాదిరిగా మిక్సీలో వేసేసుకోవాలనమాట. ఎంత పలచగా వేసుకుంటే అంత బావుంటుంది. అయితే నీళ్ళైతే పడతాయి చూడండి. కనిపిస్తుంది కదా! ఇంత పలచగా చేసుకున్నాను. దోసల పిండి కంటే కూడా పలచగా వేసుకోవాలనమాట. ఆహ్, దీంట్లో ఇంకా మరిన్ని కొంచెం నీళ్లు పడతాయి. అయితే మిక్సీ జార్ సరిపోదు కదా! అందుకని ఆహ్, తర్వాత వేద్దామని చెప్పి ఇంకా ఆపేసాననమాట. ఇప్పుడు కొంచెం మనం దీనికి సరిపడా బెల్లం తీసుకోవాలి. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు ఫుల్‌గా ట్యాప్ చేసి బెల్లం తీసుకోండి. అప్పుడే తీపి మీకు కరెక్ట్‌గా సరిపోతుంది. నేనైతే కొంచెం వెల్తిగానే తీసుకున్నాను. కొద్దిగా లైట్‌గా తీపి తక్కువైంది నాకు. మా ఇంట్లో కొంచెం అంత ఎక్కువ తీపి తినరు కాబట్టి నేను కావాలనే కొంచెం తక్కువే వేశాను. మీరైతే కనుక ఇలా ట్యాప్ చేసుకొని ఫుల్లుగా వేసుకోండి. బెల్లం అయితే 2 గ్లాసులు పడుతుంది. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు బెల్లం పడుతుంది. ఇంకా కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఒక గుప్పెడు షుగర్ కూడా వేసుకోండి. అప్పుడు ఇంకా సూపర్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. టేస్ట్ బావుంటుంది. నేనైతే షుగర్, గిగర్ ఇంకేం వేయలేదు. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లంలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. అది కొంచెం కరగాలి. ఈలోపు మన ములక్కాడలు కూడా ఉడుకుతూ ఉన్నాయి పక్కన. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న ఇది ఉంది కదా! ఈ పిండి ఏదైతే ఉందో మిక్సీలో వేసుకున్న బియ్యము, కొబ్బరి ఉన్నాయి కదా! అది దీంట్లో వేసుకుందాము. ఇదిగోండి చూడండి. ములక్కాడలు ఉడుకుతున్నాయని చెప్పాను కదా! ములక్కాడలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు మాత్రం వేసి ఉడికించుకోండి. ఎందుకంటే ఉప్పు లేకుండా ములక్కాడలు తినలేము. బావుండదనమాట. చప్పగా ఉంటుంది. ఆ ఉప్పు అంటుకున్నప్పుడే మనం తింటుంటే రుచిగా ఉంటుందనమాట. ఆ ములక్కాడలు నములుతుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అందుకని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోండి. ఇదిగోండి బెల్లం అయితే కొంచెం పాకంలాగా వచ్చింది కదా! అప్పుడు ఈ పాకంలాగా వచ్చిన తర్వాత ఈ ములక్కాడలు దీంట్లో వేసేసుకోండి. ములక్కాడలు దీంట్లో వేసుకొని కొద్దిగా ఒకసారి ఉడికిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పెట్టుకున్నాం కదా! అది దీంట్లో పోసేసుకుందాము. మీరు మామూలు బెల్లం అయితే కనుక బెల్లాన్ని కొంచెం మీరు ఇట్లాగా కరిగిన తర్వాత వడపోసుకోండి. నేనేమో తీసుకున్నది ఆర్గానిక్ బెల్లం కాబట్టి దీంట్లో తుక్కు అది ఉండదు కాబట్టి నేను ఇంకా డైరెక్ట్‌గానే వడపోసుకోకుండా పెట్టేసుకున్నాననమాట. దాంట్లోనే వేసేసుకున్నాను ములక్కాడలు. అయితే ఇప్పుడు మీకు ఈ మిక్సీ జార్‌లో కొంచెం నీళ్లు పోసుకొని తొలిపేసుకొని కూడా పోసుకున్నాను. నీళ్లు పడతాయి దీంట్లోనే. ఎందుకంటే ఊరికే చిక్కబడుతుందిది. అందుకని కొంచెం నీళ్లు కూడా కడిగేసుకొని పోసుకున్నాను. ఇలాగ కలుపుతూనే ఉండాలి ఇది. లేదంటే ఉండకట్టేస్తుందనమాట. మీరు ఇలా ఉడికినప్పుడు కాస్త బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు పాలు కూడా పోసుకోవచ్చండి. పాలు పోసుకుంటే సూపర్‌గా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. పాలు పోసుకుంటే బాగోకుండా ఎందుకుంటుంది చెప్పండి? చాలా బావుంటుంది. కానీ నేనైతే పాలు పోయలేదు. అచ్చంగా మా అమ్మ ఎలా చేస్తారో అలాగే చేయాలి అనుకున్నాను. దీంట్లో మీకు కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు కూడా కొద్దిగా నేతిలో వేయించుకొని పైన వేసుకోవచ్చు. కానీ నేనైతే అవన్నీ ఏది వేయట్లేదు. పాత పద్ధతుల్లో ఎలా చేసేవాళ్ళో అమ్మవాళ్ళు అట్లానే చేస్తున్నాను. నాకు అలాగే ఇష్టమనమాట. అలాగే చేయమని చెప్పారు ఇంట్లో. అందుకని నేను ఇలాగే చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు జీడిపప్పు అవి కూడా వేయించుకొని వేసుకోండి. అయితే ఇదైతే ఉడికిపోతుంది. చూసారా ఎంత బావుందో. మనం ఇలాచీ వేసాం కాబట్టి సూపర్ వాసనొస్తుంది. మంచిగా ఉంది. అది కూడా కొబ్బరి ఎక్కువ వేసుకున్నాం కదా!
ఆ కొబ్బరి చక్కగా నోటికి తగులుతూ చాలా సాఫ్ట్‌గా ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటుందనమాట పాయసం. అంత బావుంటుంది. మీలో ఎంతమంది చేశారో, ఎంతమంది చేస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేద్దామండి పైన. నెయ్యి వేసుకుంటే ఇంకా బావుంటుంది. మరీ ఎక్కువేం అవసరం లేదండి. కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి అలా కరుగుతుందనమాట. ఒక్కసారి కలిపేసుకొని మనం విడిగా గిన్నెలోకి తీసేసుకుందాము. ఇదండి ములక్కాళ్ళ పాయసం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ములక్కాళ్ళు కొంచెం ఒక 2, 3 ములక్కాళ్ళున్నా కూడా మనం చక్కగా పాయసం చేసుకోవచ్చు. స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఆహ్, ఇ ఇది చేసుకోవచ్చనమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఏముంది కొంచెం బియ్యం ఒక 2, 3 గంటల ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి, బియ్యము వేసుకొని మిక్సీలో వేసేసుకొని ఆహ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకునే పాయసం అనమాట. నచ్చిందా మీకు? మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.